అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఈ 10-11 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్లలో 2014-15లో 16,63,000 కోట్ల బడ్జెట్, 2015-16లో 17,77,000, 25-26లో 50 లక్షల కోట్ల బడ్జెట్. మరి బీసీల పట్ల వీళ్ళ కేటాయింపులు చూస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 2-3 వేల కోట్లు. అంటే ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం. ఇన్ని దాదాపు 147 కోట్ల ఈ దేశంలో 73-74 కోట్ల మంది ప్రజలున్నటువంటి బీసీలకు మనిషికో 10 పైసలు ఇచ్చినట్టున్నది వీళ్ళ కథ. ఇక వీళ్ళు మేము బీసీల ఉద్ధారకులం అని చెప్పి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేవు. అంటే వెరసి అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా బీసీల జీవితాల్లో మార్పు రాకూడదు, శాశ్వతంగా వాళ్ళు అదే స్థితిలో ఉండాలి. ఈ దేశ రాజ్యాధికారం అనుభవించే హక్కు మా హక్కుభుక్తం. ఈ దేశ సంపదను మేము నిస్సిగ్గుగా దోచుకున్న మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి దుర్మార్గంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతూ మరొక వైపు ఈ చాలా అద్భుతమైనటువంటి డైలాగ్, ఆయన లాంటి పాలన ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదట. నిజమే, ఎన్నడూ చూడలేదు. ఇంత హింసించినటువంటి పాలనని గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి రోజులు ఉన్నాయి, అన్యాయం అవమానం జరిగినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గం ఆ రోజులలో కూడా చూడలేదు. 42% రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలి. లేకపోతే ఇది అన్యాయం కాదు, ఇది అణచివేతగా మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని భరిస్తారు కానీ అవమానాన్ని, అణచివేతను సహించరు అనేటువంటి విషయం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం నిరూపించింది. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మీ అంతటా మీరుగా ఇచ్చినటువంటి హామీ, మీరు కాల నియంత్రణ టైం బౌండ్ ప్రోగ్రామ్స్ మేము 6 నెలలనే చేస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు, ఇంకో 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో కూడా మళ్ళీ మొదటికి తీసుకొచ్చి ఆ సాకులు ఎవరి మీదనో నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రెస్ ద్వారా మా పార్టీ వైఖరి, మా డిమాండ్ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు అమలు చేసి మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తాం.